ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే జియో వాళ్ళ నుంచి సో స్పెసిఫిక్ చెప్పుకోవాలంటే జియో హాట్స్టార్ వాళ్ళు వాళ్ళ కొత్త ప్లాన్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మంత్లీ ప్లాన్ మొబైల్ చూసుకుంటే మనకి ₹79 ప్లాన్ ఉంది, సూపర్ ప్లాన్ ₹149 ఉంది, ప్రీమియం ₹299 ప్లాన్ ఉంది. క్వార్టర్లీ 3 నెలలకు ఒకసారి దానికి 3 నెలలకు వచ్చేసి 149, 349 అండ్ 699 ఉంది. యాన్యువల్ వచ్చేసరికి 499, 1099 అండ్ 2199 ప్లాన్తో పాటు ఉంది. ఇక్కడ బేస్ ప్లాన్ మొబైల్ ఏదైతే ఉందో దానికి 1 డివైస్ ఉంది. సూపర్ ప్లాన్కి వచ్చేసరికి 2 డివైజెస్, ప్రీమియం ప్లాన్కి వచ్చేసరికి 4 డివైజెస్ ఉన్నాయి. అని కూడా యాడ్ సపోర్టెడ్ ఉన్నాయి. మొబైల్ అండ్ సూపర్ దానికి యాడ్ సపోర్ట్ ఉంది అండ్ ప్రీమియం వచ్చి యాడ్ ఫ్రీతో పాటు కూడా వస్తుంది. అడిషనల్ యాడ్ ఆన్ రిక్వైర్మెంట్ అయితే ఏం లేదు. సో ఇవి వచ్చినాయి. ఒకవేళ ఇట్లా జియో హాట్స్టార్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్న వాళ్ళు ఇది ట్రై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అప్పుడు సో వివో వాళ్ళు వివో X200T స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసారు వాళ్ళ అఫీషియల్ ఎక్స్ పేజ్ అనమాట. వివో ఇండియాలో కూడా పోస్ట్ చేసారు అన్నమాట. ద ఆల్ న్యూ వివో X200T లాంచింగ్ ఆన్ 27th January స్టేట్ టు నో మోర్ అనేసి అయితే ఒక పోస్ట్ అయితే చేసారు. ఈ జాయిస్ వాళ్ళ పవర్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. సో చూడాలి. ఇక్కడ మోస్ట్లీ ఫర్ జూమ్తో పాటు కూడా వస్తుంది, మంచి పిక్చర్ క్వాలిటీతో పాటు వస్తుంది అనేసి అయితే అంటారు. సో నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి సో ఒప్పో వాళ్ళది ఒప్పో K15 టర్బో సిరీస్ ఏదైతే ఉందో బిల్ట్ ఇన్ కూలింగ్ ఫ్యాన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇంతకుముందు కూడా ఒక కూలింగ్ ఫ్యాన్స్ వచ్చిండే స్మార్ట్ ఫోన్స్. ఇది కూడా అలాంటి సిస్టమ్ని తీసుకొస్తుంది అనేసి అయితే అన్నారు. సో మేబీ కెమెరా పక్కన ఏదైనా కూలింగ్ వెంటిలేషన్ సైడ్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అనమాట. సో చూడాలి ఎలా ఉండబోతుంది అనేసి అయితే మాత్రం చిన్న అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళండి. సో సామ్సంగ్ వల్ల సామ్సంగ్ గ్యాలక్సీ A57 అవుతుందో 10 అలా లిస్టింగ్ అయిపోయింది. TENAA అలా లిస్టింగ్ అయింది. దీని ప్రకారం చూసుకుంటే 6.6 ఇంచెస్ హెచ్డి డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అండ్ AMOLED డిస్ప్లే వస్తుంది. వాడు ఇండివిజువల్ ఫేస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళ ప్రకారం చూస్తే Exynos 1680 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. 8GB RAM 12GB RAM వేరియంట్ కూడా అవకాశం ఉన్నది అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా అయితే పెట్టారు. 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇలా మెన్షన్ చేసి A57 చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది, 45 వాట్స్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే 10 అలా ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ రియల్మీ P4 పవర్ 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో ఇది ఇండియాలో ఐ థింక్ నాకు చేసిన కాడికి 10,000 mAh కెపాసిటీతో పాటు ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ స్మార్ట్ ఫోన్స్ అనుకోవచ్చు. సో ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతుందో ఇండియాలో January 29th లాంచ్ అవబోతుందంట. సో 10,000 mAh బ్యాటరీ అంటే ఈజీగా 2-3 days ఈజీగా వచ్చేస్తుంది. బేసిక్గా యావరేజ్ చాలా రోజుల దాకా వస్తుంది. పెద్ద హెవీ బ్యాటరీ అనమాట. సో కూలింగ్ ఎలా ఉండదు దాన్ని చూడాల్సింది. ఇంత పెద్ద బ్యాటరీతో పాటు అయితే ఇది వస్తుంది అన్నమాట. సో 29 Jan దాకా మనం వెయిట్ అయితే చేయాలి. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం MX Linux నుంచి అన్నమాట. సో MX Linux వాళ్ళు మెయింటెనెన్స్ అప్డేట్ లాగా కూడా అనుకోవచ్చు మనము. సో మెయింటెనెన్స్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇది Debian 13.1ని బేస్ చేసుకొని ఉంది. సో మంచి అప్డేట్ వచ్చింది. ఒకవేళ ఇట్లా మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే మాత్రమే నార్మల్గా ISO రెడీగా ఉంటే ISO డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని నార్మల్ లేకపోతే కమాండ్ నుంచి టర్మినల్ నుంచి అప్డేట్ చేసుకోవచ్చు. చిన్న అప్డేట్. నెక్స్ట్ ఇంకో సాఫ్ట్వేర్ సంబంధించి చూసుకుంటే RPCS3 అనమాట. సో ఇది వచ్చేసరికి అయితే PlayStation 3కి సంబంధించిన గేమ్స్ ఏవైతున్నాయో ఎమ్యులేషన్లో ఆడడానికి టూల్ అనమాట. సో వీళ్ళ ప్రకారం చూసుకుంటే 70% ఆఫ్ PlayStation 3 గేమ్స్ ఏవైతున్నాయో ఈ ఎమ్యులేషన్ ద్వారా ఆడొచ్చు అనేసి అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేసారు అన్నమాట. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా న్యూస్ చూసుకుంటే మాత్రమే MediaTek వాళ్ళని చెప్పడం. సో అప్కమింగ్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఏదైతుందో ఇది 2 nanometer టెక్నాలజీతో తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొంచెం బెటర్గా ఆప్టిమైజ్డ్ ఉంటుంది అండ్ Qualcomm వాళ్ళ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో పాటు గట్టి కాంపిటీషన్ ఇస్తుంది అనేసి అయితే హింట్స్ అయితే బయటపడ్డాయి. కొంతమంది ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే LPDDR6 UFS 5.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే హింట్స్ అయితే బయటపడ్డాయి అన్నమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో అసాసిన్ క్రీడ్ 3 రీమాస్టర్డ్ అనే గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ప్రైస్ తక్కువ ఉంది, ₹500 ఉందన్నమాట. అంటే 499 ఉంది, ₹1 తక్కువ $500. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటే అసాసిన్ 3 కూడా బాగానే ఉంటుంది. మంచి ఓపెన్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అవి ఏంటంటే స్టోరేజ్ చెప్పింది 45GB స్టోరేజ్ ఉండాలన్నమాట. 8GB ర్యామ్, క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉన్నా సరే కూడా ఈజీగా రన్ అయిపోతుంది. అంటే 10th generation i3 ఉన్నా సరే ఈజీగా రన్ అయిపోతుంది. 4GB లేకపోతే 2GB గేమ్ గ్రాఫిక్ కార్డ్ ఉన్నా సరే కూడా ఈ గేమ్ అయితే ఈజీగా ఆడచ్చు అనమాట. అండ్ ఇవి వాళ్ళున్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. ఈ వీడియో చూపించే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే మంచి అనిపిస్తే మనం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.